హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. చాలా సులభంగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సూపర్ సాఫ్ట్ గా ఉండే మైదా పేడాను ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము మిక్సీ జార్ లో 1.5 కప్పు వరకు షుగర్ ని వేసుకొని 4 యాలకులను వేసుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన కడాయిని పెట్టి ఏ కప్పుతో షుగర్ ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండిని తీసుకొని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, అడుగు మాడకుండా చూసుకోండి. 5 నిమిషాలు వేపుకున్న తర్వాత 1 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం కు అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. పాకు పట్టే అవసరం ఏమీ లేదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ పేడా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మైదా పిండి అబ్జర్వ్ చేసుకున్న గీని రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ కి నాకు 15 మినిట్స్ టైం పట్టింది. ఇది ఎగ్జాక్ట్ గా కాదు, మీరు పెట్టే ఫ్లేమ్ ని బట్టి కాస్త అటు ఇటుగా టైం ఉంటుంది. వీడియోను అబ్జర్వ్ చేయండి. బబుల్స్ వస్తూ పొంగుతూ అచ్చం మైసూర్ పాక్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ పిండి అలాగే ఉంటుంది. ఇలా రాగానే స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి. పిండి చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చేత్తో టచ్ చేసేంత వేడి ఉంటే చాలు. ఇప్పుడు ఇందులోనికి 2 స్పూన్ల మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ని వేసుకోవటం వల్ల స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనికి మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మిగిలిన షుగర్ పౌడర్ ని కూడా వేసుకోవాలి. షుగర్ పౌడరు మైదా మిశ్రమము బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మైదా రూమ్ టెంపరేచర్ కన్నా కాస్త ఎక్కువ వేడి ఉన్నప్పుడు షుగర్ పౌడర్ ని వేసామంటే షుగర్ మెల్ట్ అయ్యి లిక్విడ్ లాగా అవుతుంది. అలా అయింది అంటే భయపడాల్సిన అవసరం లేదు. స్టవ్ పైన లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడికించుకుంటే గట్టిపడుతుంది. చేస్తూ ప్రెషర్ ఇస్తూ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజ్ లో పేడా కావాలనుకుంటున్నారో అంత పిండిని తీసుకొని రౌండ్ గా చేసుకొని పేడా షేప్ లోనికి ఒత్తేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒత్తుకోవాలి. అంతే అండి, పేడా అయితే రెడీ అయిపోయింది. సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. తినడం స్టార్ట్ చేసామంటే ఒక్కదానితో ఆగలేము. మరొకటి అలా తినాలనిపిస్తూనే ఉంటుంది. అంత టేస్ట్ గా ఉంటాయి. ఇలా చేసుకున్న తర్వాత 2 అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. లేదంటే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి స్టోర్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్ లో లాగా కలర్ఫుల్ గా రావడం కోసము కొద్దిగా ఫుడ్ కలర్ ని సిల్వర్ ఫాయిల్ ని యూస్ చేస్తున్నాను. ఇది ఫుల్ ఆప్షనల్ మాత్రమే. ఇలా చేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది రాదు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యూస్ చేస్తున్నాను. స్వీట్ మధ్యలో చిన్న చిన్న డాట్స్ గా పెట్టుకొని సిల్వర్ ఫాయిల్ తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంట్లో చేసామంటే ఎవరైనా నమ్ముతారా? అచ్చం స్వీట్ షాప్ లో కొన్నట్లుగానే ఉన్నాయి కదా. చూడ్డానికి బాగుండమే కాదు, తింటే కూడా చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే మెజర్మెంట్స్ ని ఒకసారి చెక్ చేసుకొని మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.